వెల్కమ్ టు కేటీవీ తెలుగు. నిజాలను నిరూపించుకోకపోతే అబద్ధాలే నిజాలుగా చలామణి అవుతాయి. అవతల వారు చెబుతున్నవి అవాస్తవమే కదా, నిజాలు నిలకడ మీద తెలుస్తాయని లైట్ తీసుకుంటే మీద బురద పడిపోతుంది. తర్వాత కడుక్కోవడానికి కూడా చాలా తంటాలు పడాల్సి ఉంటుంది. ఇప్పుడు భూదాన్ భూముల వ్యవహారంలో పలువురు సీనియర్ ఐపీఎస్, ఐఏఎస్ అధికారులు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నారు. తాము కొనుగోలు చేసిన భూములు భూదాన్ భూములు కాదని నిర్ధారించుకున్న తర్వాతనే వారు కొనుగోలు చేశారు. అన్ని పత్రాలు చూసుకున్నారు. కానీ ఇప్పుడు ఆ భూములు భూదాన్ భూములేనని వారిపై బురద పడిపోయింది. కొంతమంది పిటిషనర్లు అరకొర సమాచారంతో వేసిన పిటిషన్కు సరైన కౌంటర్, అసలైన పత్రాలు సమర్పించకపోవడంతో వారందరికీ ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యేలా హైకోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చాయి. 1950లలో వినోబా భావే ఆధ్వర్యంలో పేద రైతుల కోసం భూములను సేకరించి పంపిణీ చేసే ఉద్యమం జరిగింది. ఈ భూములు భూదాన్ యజ్ఞ బోర్డు ఆధీనంలో ఉంటాయి. వీటిని అన్యక్రాంతం చేయటం, విక్రయించడం చట్టవిరుద్ధం. మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నెంబర్లు 194, 195లో ఉన్న భూములు భూదాన్ భూములేనని కొంతమంది హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ సర్వే నెంబర్లలో స్థలాలను సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఐపీఎస్ అధికారులు సహా మొత్తం 26 మంది ఉన్నతాధికారులు ఈ స్థలాలు కొనుగోలు చేశారు. అయితే ఆ సర్వే నెంబర్లలో తరతరాల నుంచి రికార్డుల్లో భూదాన్ భూములు అన్న మాటే లేదు. అధికారులు వారు కొనుగోలు చేసే ముందు అన్ని పత్రాలు సరిచూసుకున్నారు. ఆ భూములు భూదాన్ భూములు కాదని నిర్ధారించుకున్న తర్వాత జిల్లా స్థాయి 2019 ఏప్రిల్ 2వ తేదీన డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఆ భూముల్ని నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం అన్ని రకాల వివరాలు సేకరించారు. 181, 182, 194, 195 సర్వే నెంబర్లలో కంచ, పడమటి కంచ పేరుతో పట్టా భూములే ఉన్నాయి. నవాబ్ హాజీ ఖాన్ అనే వ్యక్తి పేరుతో పట్టా భూమిగా రికార్డైంది. 70 ఏళ్ల కిందటి పహానీలో కూడా పడమటి కంచే పట్టా పేరుతో రికార్డులున్నాయి. అందుకే 60-70 ఏళ్ల రికార్డులను పరిశీలించిన తర్వాత 194, 195 సర్వే నెంబర్లలోని భూమి మొత్తాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ రివ్యూ కమిటీ డీనోటిఫై చేసింది. ఈ రికార్డులన్నీ స్పష్టంగా ఉన్నాయి. మరి హైకోర్టులో ఎందుకు నిజాలు చెప్పుకోలేకపోయారన్నది ఇక్కడ ప్రధానమైన ప్రశ్నగా వస్తుంది. సివిల్ సర్వీస్ అధికారుల మీద కోపంతోనో మరో కారణంతోనో కానీ పిటిషనర్ ఈ విషయాల్లో సగానికి పైగా హైకోర్టు దృష్టికి తీసుకెళ్లలేదు. తన వద్ద ఉన్న పత్రాలతో వాటిని భూదాన్ భూములని కోర్టును నమ్మించగలిగారు. అయితే ఆ పిటిషనర్ చెప్పేదంతా అర్ధ సత్యాలేనని, అసలు సత్యాలు మా దగ్గర ఉన్నాయని ప్రభుత్వం గట్టిగా వాదించలేకపోయింది. ఈ వ్యవహారంలో ఆ స్థలాలను కొనుగోలు చేసిన అధికారులు ఇంకా తమ వాదనలు వినిపించాల్సిన స్టేజ్కి కేసు రాలేదు. కానీ వారిపై మరకపడిపోయింది. ఇప్పుడు వారు తమ వాదనలు వినిపించాల్సి ఉంటుంది. కానీ జరగాల్సిన ప్రచారం మాత్రం జరిగిపోయింది. మహేశ్వరం మండలం నాగారంలో భూదాన్ భూములు ఉన్న సర్వే నెంబర్లు వేరు, ఐఏఎస్, ఐపీఎస్లు స్థలాలు కొనుగోలు చేసిన సర్వే నెంబర్లు వేరు. కానీ పాత రికార్డులను చూపించి కొత్తగా పిటిషన్ వేసి అధికారులపై బురద చల్లేశారు పిటిషనర్. హైకోర్టులో ఇవాళ కాకపోతే రేపైనా నిజాలు తేల్తాయి. కానీ ఈ అధికారులపై పడిన బురద మాత్రం అలాగే ఉంటుంది. సివిల్ సర్వీస్ అధికారులు తెలివి తక్కువ వారు కాదు. వివాదాస్పద భూములు కొనుగోలు చేస్తే ఇవాళ కాకపోతే రేపైనా తమ మీద నిందలు వస్తాయని వారు ఊహించగలరు. అందుకే అన్ని పత్రాలు సరిచూసుకొని కొనుక్కున్నారు. కానీ దురదృష్టవశాత్తు వారక్కడ స్థలాలు కొనుగోలు చేయటమే తప్పన్నట్లుగా కొంతమంది అర్ధ సత్యాలతో కోర్టులకు వెళ్లి వారిపై నిందలేస్తున్నారు. ధరణి పోర్టల్లో ఏదో జరిగిపోయిందని చెప్పడానికి వీరి ఇమేజ్ను డ్యామేజ్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. నిజం నిలకడ మీద తెలుస్తుంది, అందులో సందేహం లేదు. కానీ మరి ఇప్పుడు ఆరోపణలు ఎదుర్కొంటున్న వారి వ్యక్తిత్వంపై పడుతున్న మరకలకు ఎవరిది బాధ్యత? చూసారు కదండి, ఇలాంటి మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి కేటీవీ తెలుగు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కేటీవీ తెలుగు. కేటీవీ తెలుగు ఛానల్.